ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నాయకులు చిలకలూరుపేట ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రావటం మనందరి అదృష్టం. ఆ విధంగా వారికి వేదిక మీద ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ కమిషనర్, కలెక్టర్ గారు, జడ్పీ చైర్పర్సన్ గారు, క్రిస్టియన్ గారు, తదితర వేదికను అలంకరించిన అధికారులు, స్టూడెంట్స్, ముందున్నటువంటి స్టూడెంట్స్, పేరెంట్స్, మీడియా మిత్రులు, కూటమి నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున నమస్కారాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు మనకి చిలకలూరుపేటలో ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారు రావాలి, వారిని చూడాలి, వారి స్పీచ్ వినాలి, ఎప్పటి నుంచో కలలుగా అంటున్నటువంటి చిలకలూరుపేట ప్రజల యొక్క కళ ఈరోజు నెరవేరిందని ఈరోజు రావటం మన అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. కోట్లాది మంది అభిమానుల గుడిలో 6 అడుగుల బుల్లెట్ మన క్రమశిక్షణ, రుజువర్తన, అంకిత భావం అలసిన ఒక అరుదైన నటుడు, రాజకీయ నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఆత్మవిశ్వాసం ప్లస్ అయితే ఆత్మ గౌరవం, ఇటు ఆత్మీయత మైనస్ అహంకారం ఈజ్ ఈక్వల్ టు పవన్ కళ్యాణ్ గారని నేను గొప్పగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పూజ్య బాబూజీ మహాత్మా గాంధీ కన్న కలలు గ్రామ సీమలు మంచి వాతావరణంలో ఉండాలి, అభివృద్ధి చెందాలి. దానికోసమే వారు పంచాయతీరాజ్ శాఖ మార్చులుగా ఉండి ఈరోజు ఒక పల్లె పండుగ 1, 2 నిర్వహించి పల్లెల్లో పండుగ వాతావరణం తీసుకొచ్చినటువంటి మహానాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. ఆ విధంగా చంద్రబాబు గారికి కుడి భుజం, అందుకే స్వర్ణాంధ్ర సాధనకు వీళ్ళిద్దరూ అభినవ కృష్ణార్జునని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు లోకేష్ బాబు గారి నాయకత్వంలో విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి గత 5 ఏళ్ల పాలనలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించినటువంటి ఆ ప్రభుత్వం తిరిగి మరలా పూర్వ వైభవం తీసుకురావాలి. ప్రభుత్వ స్కూళ్లలో కూడా ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ఎడ్యుకేషన్ అందిస్తారు. దేశ విదేశాల్లో స్థిరపడేటువంటి దానికి ఒక మంచి భవిష్యత్తు కల్పిస్తారనేటువంటి నమ్మకం, విశ్వాసం ఈరోజు లోకేష్ బాబు గారు కల్పించారు. ఆ నమ్మకాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రుల కన్న కలలు నిజం కావాలి అంటే పేద, మధ్య, దిగువ తరగతి కుటుంబాల వారు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఎన్నో ఆర్థిక ఇబ్బందులున్నా మా పిల్లలు బాగా చదువుకుంటే, మా పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఉంటే మేము రాబోయే రోజుల్లో భవిష్యత్తు